ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపు సంవత్సరం తర్వాత దీని గురించి వీళ్ళకి గుర్తుకొచ్చింది. ఇంటిళ్ళకి సంవత్సరం తర్వాత గుర్తుపెట్టుకోండి, సంవత్సరం తర్వాత ఈ బొక్క గురించి గుర్తుకొచ్చింది. అంతవరకు సున్నం కొట్టుకున్నారు, ఇంట్లో చేరుకున్నారు, అంతా బాగుంది. సంవత్సరం తర్వాత ఇది మొత్తం లీక్ అవుతుంది. అంటే స్లాబ్ పైన నీళ్ళు వచ్చేదానికి ఇది సైడ్ పెట్టినారనమాట. బాత్రూంలో వచ్చింది ఇది. ఈ గోడ మొత్తం నెమ్మెక్కి లీక్ అయ్యి మొత్తం గోడ మొత్తం అంతా క్రాక్ వచ్చింది. ఎక్కడ చూసినా గోడ క్రాక్ వచ్చింది చూడండి. సో నేను ఇల్లు మొత్తం చూపిలేను, ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్నారు వీళ్ళు. ఈ గోడ మొత్తం క్రాక్ వచ్చింది చూడండి, ఎక్కడ పడితే అక్కడ క్రాక్ వచ్చింది. సో మేము టైల్స్ వర్క్ చేసాము, బేల్దార్లు కూడా సపరేట్ వర్క్ చేసాక వచ్చారు. దీంట్లో కొన్ని అక్కడక్కడ చిదుగు వర్క్లు అనేటివి ఇడిచిపెట్టిపోయినారు. ఆ వర్క్లు చేసేదానికి వచ్చినాం మేము. వీళ్ళు ఏమవుతుందని చెప్పి చిదుగు వర్క్లన్నీ అట్లా ఇడిచిపెట్టుకొని ఇంట్లోకి చేరినారు. ఇప్పుడు బాధపడుతున్నారు. గోడ మొత్తం ఎక్కడ చూసినా క్రాక్స్ వచ్చింది. ఈ ఇంట్లోనే మన టైల్స్ గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉండే చూడండి. స్టేర్ కేసు, అలాగే మెటికెన్లు. ఇప్పుడు మొత్తం అన్ని సమస్యలే, ఎక్కడ చూసిన సమస్యలే. యాడ చూసిన క్రాక్స్, యాడ చూసిన టైల్స్ అన్ని క్రాక్స్ వచ్చాయి. టైల్స్ వదిలేకోకుండా అట్లే వీళ్ళు బాత్రూంలు వాడినారు కాబట్టి అక్కడ కూడా నీళ్ళు అనేది లీక్ అయిపోయినాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ఎప్పుడు పైన అప్పుడు చేసుకోండి. ₹2 పోయినా పర్లేదు, డబ్బులు పోయినా పర్లేదు, ఎప్పుడు పైన అప్పుడు చేసేసుకొని ఇంట్లోకి చేరండి. లేదంటే ఇట్లా రిటర్న్ వర్క్ వచ్చిందనుకో చాలా నష్టం ఉంటుంది, ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు అవుతుంది. గుర్తుపెట్టుకోండి.